హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా డాక్టర్ అయితే కృష్ణకు ఫోన్ చేసి ఇలా అంటుంది, సరోగసి మదర్ ఉందని చెప్పాను కదా, మాట్లాడతాను చెప్పాను కదా, తనతో మాట్లాడాను, తను ఒప్పుకుంది అని చెప్తుంది. మీరు వెంటనే ఒకసారి హాస్పిటల్కి రండి అని చెప్తుంది. చాలా థ్యాంక్స్ మేడం, ఇప్పుడే వస్తున్నాను అని కృష్ణ అంటుంది. ఇంకా కృష్ణ భవాని దగ్గరికి వెళ్ళి అత్తయ్య నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని చెప్తుంది. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు కృష్ణ, ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, టెస్ట్ల కోసం అని కృష్ణ అంటుంది. అవునా, సరే సరే, ఒక 10 minutes టైం ఇవ్వండి, ఇంక రెడీ అయి వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాము అని భవాని అంటుంది. దీనికి మీరెందుకు లేండి అత్తయ్య, మేము వెళ్తాం కదా అని కృష్ణ అంటుంది. నేను కూడా వస్తా కదా తింగరి, ఆగు అని భవాని అంటుంది. ఇంతలో అక్కడికి మురారి వస్తాడు. ఏంటి ఎక్కడికో వెళ్తా అన్నట్టున్నారు, ఎక్కడికి అని అడుగుతాడు. హాస్పిటల్కి రా, చూడండి హాస్పిటల్కి వస్తా అంటే కృష్ణ వద్దు అంటుందని భవాని చెప్తుంది. అవును పెద్దమ్మ, ఇంత చిన్నదానికి నువ్వెందుకు, మేమిద్దరం వెళ్తాం కదా అని మురారి అంటాడు. ఏంట్రా నువ్వు కూడా అలా అంటావు, మీరిద్దరు నా దగ్గర ఏం దాచిపెట్టట్లేదు కదా, ఏం ప్రాబ్లం లేదు కదా, అంతా బాగానే ఉంది కదా అని భవాని అడుగుతుంది. ఏం ప్రాబ్లం ఉంటుంది పెద్దమ్మ, హాస్పిటల్కి నువ్వెందుకు, మేము వెళ్తాం కదా అని అన్నాము, దానికి ఇంతలానా అని మురారి అంటాడు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.